ఈ వ్లాగ్ లో రెండు విశేషాలు ఉన్నాయి. గిఫ్ట్ కూడా ఉందా? అడుక్కుంటే మా చేతికి కూడా ఒక 2 బర్గర్లు ఇచ్చారు. ఉత్తమ స్కూల్ ఎగ్గొట్టే అవార్డ్. కంగ్రాచులేషన్స్. మళ్ళీ వాచ్ వచ్చిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి. ఒకేసారి పెద్ద తప్పు చేశాడు అనుకోండి. హ్యాపీ బర్త్డే వీడు అవెంజర్. మీ బుర్రే బుర్రనా? అదే చిన్న రాజా. టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ఇండియా. చెప్పు. బలవంతం చేస్తావేంటి? ఇది ఎలా ఆడతారో చూపిస్తా. ఆడతారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ద అల్టిమేట్ ఛానల్. సో మా వాడి బర్త్డేస్ చూసేసారు మీరు. సో గిఫ్ట్లు చూసేసారు, ప్రాంక్లు చూసేసారు. పార్క్ అయితే తీసుకెళ్ళి అందరికీ నచ్చింది. మీకు నచ్చిందా? డేజిడేల్ ఫార్మ్ పార్క్ అద్దరిపోయే పార్క్ కొత్తగా పడింది అనమాట. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వ్లాగ్ చూడండి. అండ్ ఈ వ్లాగ్ లో 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి, మా పెద్ద అబ్బాయి 10th లో మ్యాథ్ లో టాప్ స్కోరర్ అవార్డ్ వచ్చింది ఆఫ్ ది స్కూల్. సో 10th క్లాస్ లో వాడికి సిబిఎస్ఈ బోర్డ్స్ లో 98 మార్క్స్ వచ్చాయి అనమాట అవుట్ ఆఫ్ 100. సో మొత్తం స్కూల్ కే వాడు టాప్ స్కోరర్, క్లాస్ కి కూడా టాప్ స్కోరర్. కాబట్టి వాడికి 10th మ్యాథ్ టాపర్ అవార్డు ఇస్తున్నారు. అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. అండ్ దాని తర్వాత ఇదిగోండి మా వాడి బర్త్డే అయిపోయింది. ఇన్ని గిఫ్ట్లు వచ్చాయి. ఇవన్నీ ఓపెనింగ్ చేయాలి, మీకు చూపించాలి. అది కూడా మా నాన్నవైతే కాబట్టి సో మీకు ఈ గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఎస్, ఐమ్ సో ఎక్సైటెడ్ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి. ఏదైనా గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అని అంటే ఎక్సైట్మెంట్ కదా. సో మా వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు, అంటే ఎప్పుడెప్పుడు నేను గిఫ్ట్స్ ఓపెన్ చేస్తానని. అయితే బర్త్డేకి రచ్చ రంబోలా చేశారు కదా వీళ్ళు. ఇల్లంతా ఒకటి చేశారు, సోఫాలో కేకులు పూసేశారు, బెడ్ మీద కేక్ పూసేశారు. సో ఫస్ట్ నేను ఇక్కడే షూట్ చేయాలి కాబట్టి ఈ ప్లేస్ ని నేను క్లియర్ అవుట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మా మమ్మీని క్లియర్ అవుట్ చేస్తాను, ఆ తర్వాత సోఫాని క్లియర్ అవుట్ చేస్తాను. ఎందుకంటే రకరకాల బిర్యానీలు, కేకులు అన్నీ కూడా మా సోఫాలోనే ఉంది. కూల్ డ్రింకులు, అన్నిటికంటే ముందు మీకోసం లైట్లు వేస్తాను. అయితే బేసిక్ గా ఏ బర్త్డేలు, ఏ ఫంక్షన్లు అయినా సరే అప్పటి వరకు చాలా ఎంజాయ్ చేస్తాం, అంత బాగుంటది. ఆ తర్వాత మెయిన్ టాస్క్ మొదలవుతుంది, అదే క్లీనింగ్ అనమాట. బట్ ఆ క్లీనింగ్ ని మనం చాలా కష్టపడి చేస్తాం. నేనైతే ఆ రోజుకి ఏమైనా షూటింగ్ ఉంటే బాగుండు, తప్పించుకోవచ్చు అని అనుకుంటాను. ఎందుకంటే ఫ్లోర్ క్లీనింగ్ ఇస్ డిఫరెంట్. బట్ బెడ్స్, సోఫాస్ ఇలాంటి క్లీనింగ్ చేయాలంటే మాత్రం మన చేతులు సరిపోదు, మన మైండ్ సరిపోదు. ఎలా అని ఆలోచించా. అసలే ఇంట్లో 2 మగపిల్లలు ఉంటే ఆ బాధ, ఆ అల్లరి, ఇంట్లో పాడు చేసేవి అవన్నీ మీకు తెలుసు ఏ రేంజ్ లో ఉంటాయో. కాబట్టి నా వల్ల కాదు అనుకున్నాను. ఏదైనా అద్భుతం జరగాలి అనుకుంటే నాకు అదే టైంలో ఈ మధ్య నేను అగారో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, కొంటున్నాను, మీరు కూడా చూపిస్తున్నాను. సో అందులో నాకు అగారోలోనే ఇంకొక సూపర్ ప్రోడక్ట్ దొరికిందండి. అదే అగారో వాళ్ళ బెడ్ వాక్యూమ్ క్లీనర్ విత్ యూవి. వావ్, క్యూట్ గా ఉంది కదా. నాకైతే భలే నచ్చింది ఇది. అండ్ దీని వర్కింగ్ కూడా నేను డెమో చూసాను, చాలా చాలా బాగుంది. మీకు కావాలంటే అమెజాన్ లో నేను తీసుకున్నాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్ లో నుంచి. అండ్ దీంతో పాటు మీకు డెమో కావాలన్నా సరే మనం డెమో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక మనిషి వచ్చి మరి మనకి దీని డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా వద్దు అనుకున్న వాళ్ళకి డెమో నేనే చూపిస్తాను, ఇంకొక మనిషిని ఎందుకు అనుకునే వారికి ఐఎమ్ హియర్, నో డోంట్ వర్రీ. దీంతో పాటు ఇంత పెద్ద వైర్ కూడా ఇచ్చారండి. అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనకి 400 వాట్స్ మోటార్ తో వస్తుంది. అండ్ అలాగే 12 kPa పవర్ఫుల్ సెక్షన్ తో ఉంటుంది అనమాట. అండ్ దీన్ని వాడడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది అండ్ దీని కిందనే ఆరో బటన్ ఇచ్చారు. ఈ ఆరో బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా ట్యాంక్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 350 ml డస్ట్ ట్యాంక్ అనమాట. అండ్ ఇక్కడ లాక్, అన్లాక్ చేయడానికి మనకి ఇక్కడ 2 సింబల్స్ ఇచ్చారు. అండ్ సో దట్ మనం దీన్ని ఇలా ఈజీగా అన్లాక్ చేసేయచ్చు అండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫిల్టర్ ఇచ్చారు. ఈ ఫిల్టర్ ని ఇలా తీసి పక్కన పెట్టాలి. దీన్ని కూడా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్లేస్ చేయడానికి కూడా దీనికి ఇలా సెక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇలా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. లోపల కూడా మనకి ఈ డస్ట్ బాక్స్ లో ఇక్కడ మ్యాక్స్ అని
ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. ఈ మ్యాక్స్ లెవెల్ కి డస్ట్ అంతా నిండిపోయింది అనుకోండి, అప్పుడు మనం స్టాప్ చేసి దీన్ని ఓపెన్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి, మళ్ళీ యూజ్ చేసేసుకోవాలి. అందుకు ఇచ్చారనమాట ఇది. ఇక్కడ చూసారా మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చారు, అండ్ దీనికి కూడా ఉన్నాయి ప్లేస్మెంట్స్. సో దాన్ని కలిపి లాక్ చేసేయాలన్నమాట. ఓకే, సో లాక్ అయిపోయింది, టక్కున సౌండ్ కూడా వచ్చింది. అండ్ లాక్ అయిందా లేదా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు యా ఇట్స్ లాక్డ్ ఫైనలీ. వాక్యూమ్ క్లీనర్ 2 sides ఇలా మనకి వెంట్స్ లాగా ఇచ్చారు చూడండి, అండ్ ఇటు. ఇదేంటంటే ఈజీగా ఉంటుంది అనమాట క్లీనింగ్ కి, యూసేజ్ కి. ఇది మనం ఒకసారి వాడడం స్టార్ట్ చేశాక ఒకవేళ మనం ఎక్కువసేపు వాడేసి ఉంటే అదంతలందే ఆగిపోతుంది, ఎందుకంటే ఓవర్ హీట్ అయితే, ఎందుకంటే సేఫ్టీ యూజెస్ కోసం. ఇలా మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే ఇక్కడ మనకి అల్ట్రా స్టెరిలైజేషన్ కోసం ఒక యూవీ ల్యాంప్ కూడా ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి 99.9% బ్యాక్టీరియా అంతా కిల్ చేస్తుంది, అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాక్టీరియాస్, అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ టు యూస్. ఇదిగోండి మనకి ఇక్కడ ఇలా వీల్స్ కూడా ఉన్నాయి క్లీనింగ్ అప్పుడు ఈజీగా మూవ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ సింబల్ బటన్ కూడా ఇచ్చారు, ఇదేంటంటే వైబ్రేషన్ ఆన్ చేయడానికి అనమాట. ఇంకెక్కువ డస్ట్ ఉండిపోతే ఇది వైబ్రేషన్ ఆన్ చేశాక ఎక్కువ ఉన్న లోపల ఉన్న డస్ట్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ దీని వైర్ చూసారు కదా, చాలా లాంగ్ వైర్. సో లాంగ్ వైర్ అవడం వల్ల ఎంత పెద్ద బెడ్ అయినా సరే ఒకసారి పవర్ కనెక్ట్ చేశాక ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, రెగ్యులర్ గా మన మ్యాట్రెస్, బెడ్షీట్స్, దిండ్లు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నా కూడా తెలియని ఒక డస్ట్ అనేది లోపల ఉంటుంది. నేను దీన్ని వాడడం స్టార్ట్ చేశాకే తెలిసింది ఎంత బాగుంటుంది అనేది, ఎంత క్లీన్ గా మనము హ్యాపీగా నిద్రపోవచ్చు వితౌట్ డస్ట్ అనేసి. చలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వాడాలో. ఇదిగోండి డస్ట్ చూడండి ఎలా నిండుతుందో దీంతో. అండ్ యూవిడీస్ చూసారా ఎలా ఆన్ అయ్యాయో. డస్ట్ చూసారండి ఎలా ఫామ్ అయిందో. ఇక్కడ ఉన్న చెత్త, వెంట్రుకలు, డస్ట్ అంతా కూడా ఎంత నీట్ గా ఫామ్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. వా, జస్ట్ సోఫా తీస్తే ఇంత డస్టా. చాలా మంది డస్ట్ అలర్జీలు ఎందుకు వస్తున్నాయరా అని బాధపడుతుంటాము. ఇదిగోండి మనకు తెలియకుండానే ఇంత డస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నీట్ గా ఇలా ప్యాక్ చేసి పడేయడమే. ఎంత ఈజీగా ఉంది చూడండి వాడడము. 2 minutes లో అయితే నా సోఫా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా నా పిల్లలు హైజీన్ గా ఉండొచ్చు, నేను హైజీన్ గా ఉండొచ్చు. అండ్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ని. నేనైతే అమెజాన్ లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మీకు యూజ్ అవుద్ది అనుకుంటే నేను దీని పర్చేస్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా హ్యాపీగా వాడి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ సోఫా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ పెడతాను ఇక్కడ. ఇప్పుడు ఎదురైన వాళ్ళ డాడీ కరెక్ట్ గా టోల్ రోడ్ లో ఎదురయ్యాడు. మేమిద్దరం స్కూల్కి వెళ్తా ఉంటే both would reach you together అన్నమాట. and different time కి బయలుదేరుతా. చూసావా వీల్ చైర్ ఎక్కిస్తున్నారు అనమాట పార్కింగ్ కోసం. ఫ్రెండ్ వచ్చాడండి కలవడానికి. బాయ్స్ ఫ్రెండ్షిప్ వేరు కదా అసలు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ వీల్ చైర్ లో నీకు అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? అటెన్షన్ అందరు వచ్చి ఏమేం చేయాల్సి అని అటెన్షన్ సీకింగ్ అయి. సత్యన్ శ్రేయాస్ అట మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టాపర్. ఇందులో ఏముందిరా? ఇందులో ఏముంది? గిఫ్ట్ కూడా ఉందా? కరెక్టే, 5 లక్షలు ఫీజు కడితే. ఏది చూపి. ఖాళీగా కొట్టుకుంటే వచ్చిన వాడు.
సింపతితో 500 వచ్చింది. ఓహో ఓహో మావాడు ఫస్ట్ కష్టార్జితంతో సంపాదించిందబ్బా. ఇదిగో 500. ఏది ఏమంటారు కూడా ఉండదు. గిఫ్ట్ వోచరా? ఓన్లీ బుక్స్ మళ్ళీ తెచ్చి బుక్స్ కొనుక్కోవాలి షాప్ లో. ఇది రెండు ఉన్నాయా 1000 రూపాయలు? ఒకటి ఒకటి 500, ఒకటి 1000 రూపాయలు గిఫ్ట్ వోచర్లు ఇచ్చారా? క్రాస్ వర్డ్ వాళ్ళదా? దాంట్లో చాక్లెట్ కూడా కొనుక్కోలేము. క్రాస్ వర్డ్కి వెళ్ళి సచ్చినట్టు వాళ్ళు ఇచ్చింది కొనుక్కోవాలంతే. దీనికోసం ఇనార్బిట్ మాల్కి వెళ్తాము, దానికి ఒక 1000 బొక్క, అక్కడ మళ్ళీ ఇడికి ఇండి అంటాడు, దానికి ఇంకో 2000 బొక్క. సో ఇప్పుడే మోడీకి స్కూల్లో మ్యాథ్ టాపర్ అవార్డు వచ్చింది అనమాట. 10th క్లాస్ మ్యాథ్ టాపర్ అట స్కూల్కి. వీడు ప్లస్ 1500 వోచర్ కూడా ఇచ్చారు. వాడి కష్టార్జితం ఫస్ట్ టైం సంపాదించిన మొదటి వోచర్ అనమాట జీవితంలో. అడుక్కుంటే మా చేతికి కూడా ఒక 2 బర్గర్లు ఇచ్చారు, చాలా సంతోషం. దీనికి కూపన్లు ఉండాలట, బట్ పెద్ద మనసు చేసుకొని మా వాడి వీల్ చైర్ చూసి జాలి పడిచ్చారనమాట. వీల్ చైర్ వేసుకునే పోదామమ్మా ఇంకా అన్ని ఫ్రీ ఇస్తారు. మొత్తానికి బయట పనులు అయిపోయాయి, స్కూల్ పనులు అయిపోయాయి. కంగ్రాచులేషన్స్ బ్రో. నీకు వస్తుంది మ్యాథ్ టాపర్ అవార్డ్. I will think of it every minute, every second of my lifetime. మా వాడైతే చాలా సేఫ్ జోన్ లో చెప్పాడు. అయితే వీడికి ఏ స్కూల్లో అవార్డు ఇస్తారో నాకు తెలుసు. ఉత్తమ స్కూల్ ఎగ్గొట్టే అవార్డ్. కంగ్రాచులేషన్స్. ఏమిరా ఏమట్లా అరుస్తాడావు? సో మా వాడు మాత్రం ఈసారి 3 రోజులు చేసుకున్నాడు బర్త్డే. ఒక రోజేమో డైజీ డైల్ పార్క్ లో, ఇంట్లో, మళ్ళీ స్కూల్లో. అదరిందయ్యా చంద్రం. ఇప్పుడు మళ్ళీ గిఫ్ట్స్ ఓపెనింగ్, ఇక్కడ కూడా ఇంకో బ్లాగ్. సో మొత్తానికి ఏంటంటే ఇందాక నేను మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చే వరకు వీళ్ళన్ని ఓపెన్ కూడా చేసి పెట్టారు, గిఫ్ట్ కవర్లు కూడా తీసి పెట్టేశారు. సో గిఫ్ట్స్ అన్ని చూసిద్దామా. ఇది నా ఫ్రెండ్ ఆశ్రిత్ ఇచ్చారు. ఆశ్రిత్ ఏమిచ్చాడు? వాచ్. వావ్. సో నేను అనవసరంగా వాచ్ కొన్నారు అన్న, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. వాడికి స్కూల్ కి పెట్టుకోవడానికి అందమైన వాచ్ లేదని చెప్పి నేను వాచ్ లో 2 కొంటే, ఒకటేమో ట్రాకింగ్ కోసము, ఒకటేమో స్కూల్ కోసము కొంటే మళ్ళీ వాచ్ వచ్చిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి. థ్యాంక్ యూ ఆశ్రిత్. ఇది లిక్లెస్ ఇచ్చారు. నువ్వు ఇంకా బ్యాడ్మింటన్ వదిలేసావని తెలియదు. నేనైనా వెళ్తా మళ్ళీ. ఓకే, మా వాడికి నేను ఇంకొక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. రేపే మ్యాచ్ పాయింట్ లో జాయిన్ చేసి వస్తాను. ఓకే ఓకే నేను ఓపెన్ చేస్తాను. ఇది లిక్లెస్ ఇచ్చారు. గత 3 ఏళ్లుగా వీళ్ళ అన్నని చూసి వీడు బ్యాడ్మింటన్ ఫ్యాన్ అయినందుకు వీడికి మద్దమైన వీడు కోరుకున్న బ్యాడ్మింటన్ ర్యాకెట్, షటిల్ కాక్స్ ఇది ఇచ్చేసింది నీలిమ అన్నమాట. నీలిమ నా బర్త్డే బ్లాగ్ లో చూసారు కదా, మా కో యాక్ట్రెస్, నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ కొడుకు నిఖిలేష్ వీడి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు నిన్నటి వరకు ఒకే స్కూల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు స్కూల్ మారారు. ఇది ప్రభు ఇచ్చారు. ఓహో, బ్యాట్ బాలా. వావ్. సో ఈ మధ్య మా వాడు, మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసుంటారు, నా బర్త్డే బ్లాగ్ లో క్రికెట్ బీభత్సంగా ఆడేసాం మేము. క్రికెట్ దీని ప్యాకింగ్ బాగుందిరా. జై బజరంగ్ బలి. జై సూపర్ ఇచ్చేసే. ఓకే 1 2 3 బ్యాట్ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలా? ఇట్లా ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా. క్రికెట్ బాగా ఒత్తుకొచ్చు అనమాట, అందుకని. ఇట్లానా? కాదురా, ఇట్లారా? కాదు. ఓ షిట్. యా కమ్ ఆన్. సిక్సర్ అయినా కెళ్ళి 1 2. అది పగిలిపోతే 6. గుండు మీద పడితే 8, వీడి గుండు మీద పడితే 10 వరకు వెళ్ళొచ్చా? 1 2 4. నా కొడుకుని వెయ్యండి. ఇప్పటి వరకు వీళ్ళు అల్లరి చేస్తే కొట్టడానికి నా దగ్గర ఆయుధం లేదు అనుకున్నానండి. ఎవరు నాన్న ఇచ్చింది ఇది? ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇప్పటి నుంచి వీళ్ళ మాట వినకపోతే ఇది క్రికెట్ ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు, కానీ ఇది మాత్రం బాగా యూజ్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. అండ్ నెక్స్ట్ అమ్మా, ఇది కూడా క్రికెట్ బ్యాట్, వికెట్స్. బ్యాట్. ఒక ఎర్ర బ్యాట్, ఒక బ్లూ బ్యాట్. ఆహా, అదైతే ప్లాస్టిక్ ది, ఇదైతే డైరెక్ట్ చెక్కదే. చిన్న చిన్న తప్పులకి ఇది ఒకేసారి పెద్ద తప్పు చేశాడు అనుకోండి. ఇది వికెట్స్. అమ్మా ఇది వికెట్స్. కాంప్లిమెంటరీ తప్పులకి ఇది కాదమ్మా, ఇది వికెట్స్. ఇదిగో టెన్నిస్ బాల్, వికెట్ ది. ఓకే, ఒకవేళ పైనుంచి కిందికి వెళ్ళి 6వ ఫ్లోర్ మా బాల్కనీ నుంచి కింద ప్లే ఏరియా కనిపిస్తుంది. పైనుంచి పలికినా వీడు పడతలేదు అనుకోండి, డైరెక్ట్ గా బాల్. అయ్యయ్యో, ఫుట్బాల్. ఓ మై గాడ్. ఇది ఇచ్చింది మా మనసంతా నువ్వే యాక్టర్, మా కో యాక్టర్ సంజయ్ భార్గవ్ గారు. థ్యాంక్ యూ సంజయ్ గారు.
అండ్ వీడికి ఫోన్ చేశారనమాట ముందు రోజు పార్టీకి పిలిచినప్పుడు, శ్రియాన్ వాట్ డూ యూ వాంట్ అని. అంకిల్ ఐ వాంట్ ఫుట్బాల్ అన్నాడు వీడు. అందుకే ఆయన వెళ్ళి స్పోర్ట్స్ షాప్ కి వెళ్ళి మరి వీడికి నచ్చిన ఆరెంజ్ కలర్ లో సైజ్ 5 అంట, సైజ్ కనుక్కొని మరి తెచ్చారండి ఆయన. అదే దీన్ని ఏం చేయాలి? హ్యాపీ బర్త్డే నాకు ఎప్పుడైనా శ్రీరామ్ మీద కోపం వస్తే నువ్వు ఇప్పుడు అదే దాన్ని కొట్టొచ్చు. నెక్స్ట్ ఇది ఎవరు ఇచ్చారు చెప్పుకో. తెలీదు. నాకు తెలుసు. చెప్పు. విక్కీ అంకుల్. ఇది విక్రమ్ అంకుల్. విక్రమ్ గారి ఫ్యామిలీ ప్రెజెంట్ చేసిన వన్ ఆఫ్ ద గిఫ్ట్ అండి. ఇందులో ఏంటంటే చెప్పమ్మా, ముగ్గురు పేర్లు చెప్పమంటాం. నాకు వచ్చు. వీడి పేరు స్పైడర్ మ్యాన్, వీడి పేరు హల్క్, వీడు అవెంజర్. మీ బుర్రే బుర్రనా? తిను ఐరన్ మ్యాన్, తిను హల్క్, ఇది కెప్టెన్ అమెరికా. ఇది పెన్ పెన్సిల్, ఇది ఒక పెన్. ఏదైతే చూపించు మరి. ఇది బ్యాట్ మ్యాన్ పెన్ పెన్సిల్. ఓఫో ఏ కమాన్. ఇది ఒక పెన్. గన్ను లాంటి పెన్. ఇలా బెండ్ కూడా ఇది. ఇగో ఇది టిప్. ఇగో ఇది పెన్. ఇట్లా లోడ్ చేసుకొని ఇట్లా కాల్చాలి. హ్యాండ్స్ అప్. మరి ఎందుకు లాక్కుంటున్నావు? లాక్కుంటే చేస్తాము. నీ దగ్గర ఉన్న ఆస్తంతా నాకు ఇచ్చేయి. వీడి దగ్గర 300 రూపాయలు ఉంది. మీద 300. 300 బర్త్డే గిఫ్ట్ కి వచ్చిన 5,000 కూడా. అవన్నీ ఏమవుతుంది కానీ బర్త్డే గిఫ్ట్ కింద మన సాయి ఇచ్చిన ఆ పెద్ద డైరీ మిల్క్ ఇచ్చేసాడు. ఎప్పుడో తినేసాడు. 50-50 అనుకున్నాం కదరా. చాక్లెట్స్ ఏమొచ్చినా 50-50 అనుకున్నామండి మేము. మా వాడు మాత్రం అన్యాయం చేశాడు నాకు. ఈ అన్యాయం నేను గుర్తుపెట్టుకుంటా. నేను గుర్తుపెట్టుకుంటా. ఇదెవరు ఇచ్చారా? మా అమ్మాయి చూడండి. లేదు ఇంకా చాక్లెట్ కూడా ఉంది అని నాకు ఇచ్చాడు శ్రీయాన్. వావ్ థ్యాంక్ యూ నాన్న. అలా అన్యాయం చేయకూడదురా. అమ్మని అన్యాయం చేస్తే అంత పెట్టుకుంటారు ఎవడైనా మనిషి అన్నాక ఇంత పెట్టుకోవాలి. వచ్చేదాకా ఇద్దాం. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ శ్రీవాణి విక్రమ్. ఇది కూడా శ్రీవాణి గారు, విక్రమ్ గారు, నందిని గారు ఇచ్చారు. వీడికి ఆరెంజ్ అంటే ఇష్టం అని ఆరెంజ్ హాట్ అండ్ కూల్ వాటర్ బాటిల్ అన్నమాట. సో వేడిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మెయిన్ విషయం ఏం చెప్తానంటే, ఇది మా వాడు స్కూల్ కి తీసుకెళ్తాడు. ఓకే. కానీ పొద్దున వెళ్తది, సాయంత్రం ఇంటికి రాదు. చిన్న రాజా. ఇప్పుడు వీడి స్కూల్ కి కనీసం ఒక 70 to 80 బాటిల్స్ ని స్పాన్సర్ చేశాడు అనమాట. ఏమైపోయావో తెలీదు. కాబట్టి నేను వీడికి ఇలా 1000 రూపాయల బాటిల్ ఇవ్వను. 10 రూపాయల బాటిల్స్ ఏమన్నా ఉంటే అవే ఇస్తాను. ఫైనల్ గా ఇది నేను నా షూటింగ్ కి వాడుకుంటాను. ఎండ్ ట్విస్ట్ బాగుంది. తీసుకొచ్చే వాళ్ళది నాన్న, అది ఇంటికి స్కూల్లో పెట్టొచ్చే వాళ్ళది కాదు. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ శౌర్య ఇచ్చారు. శౌర్య అంటే మా నైబర్స్ అన్నమాట. వాళ్ళు కూడా బ్యాడ్మింటన్ కి వీడితో పాటు వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళబోతున్నాడు, గ్యాప్ వచ్చింది. సో వీడు బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి రోజు బ్యాడ్మింటన్ కి వెళ్తారు కాబట్టి బ్యాడ్మింటన్ షర్ట్ ఎంత క్రియేటివ్ గా ఆలోచించి తెచ్చారు చూసారా. థ్యాంక్ యూ చెప్పావు శౌర్యకి, వాళ్ళ నానమ్మకి చెప్పా. సో క్యూట్, ఐ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ షర్ట్ విత్ క్యాప్. ఎంత బాగుందిరా, నీ సైజ్ కరెక్ట్ గా. అండ్ ఇది వచ్చేసి మా మనసంతా నువ్వే హీరో అయిన వింజుజా వీడి కోసం షాపింగ్ చేసి మరి తెచ్చింది. స్టైలిష్ షర్ట్, కుర్తా లాంటి షర్ట్. పైగా ఇది ఇలాంటి లెంగు లేదు వాడి దగ్గర. నెక్స్ట్ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అయాన్స్ ఇచ్చారు. అయాన్స్ ఇచ్చింది ఏంటి అసలు? ఇది ర్యాపిడ్ రంబుల్. ర్యాపిడ్ ఏంటి, దాంట్లో వచ్చే రంబోలా ఏంటో చూద్దాము. ఏంటి అసలు? ఇవి కార్డ్స్. ఇది ఐస్ స్పైస్ గేమ్. కదా డైస్. సారీ నేను ఐస్ స్పైస్ అంటున్నా. ఇది టైమర్. ఓకే అంతే. ఇదేంటిది? కార్డ్స్. ఓకే ఏం చేయాలి వీటిని? ఓకే ఈ గేమ్ ప్రస్తుతానికి మేము నేర్చుకొని ఆడుకొని ఒక బ్లాగ్ లో ఈ ఛాలెంజెస్ చూపిద్దాం. నెక్స్ట్ మావాడు ఈ మధ్య బ్యాడ్మింటన్ నుంచి ఫుట్బాల్ కి షిఫ్ట్ అయిన శుభ సందర్భంలో వీడి ఫ్రెండ్ ఎవర్రా, వీడి పేరేంటి? విహాన్ సాయి. వీడి క్లాస్మేట్ వీడి కోసం ప్రేమగా స్టడ్స్ తెచ్చాడండి. వీడు ఆ రోజు ఈ గిఫ్ట్ చూడగానే ఎంత సంబరపడ్డాడో డైరీ ఫామ్ పార్క్ లో. అండ్ ఈ విషయం నాకు తెలియక నేను పెద్ద పొరపాటు చేశాను. నేను దానికి బాగా చింతిస్తున్నాను.
అది తీసుకోరు. పోనీలే వీడు 3 నెలల నుంచి స్టడ్స్ కావాలి మమ్మీ, ఫుట్బాల్ కి కావాలి మమ్మీ అని అడుగుతున్నప్పుడు నేను 3 నెలల నుంచి సతాయించి ఇవ్వలే బర్త్డేకి ఇద్దామని వీడికి స్టడ్స్ తెచ్చాను. వీడికి 2 స్టడ్స్ అయిపోయాయి. నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. చాలా పాపం రా. ఇలా ఇచ్చారు. సైన్స్ స్పెల్లింగ్ చెప్పరా చూడకుండా. Come on. Tell me the spelling of the science of India. CIISIHOWICE. 5 లక్షలు అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్మ కంగ్రాట్స్ అమ్మాయి. నా గార్డియన్ ఫీజు 5 లక్షలు అండి. కనీసం 5 రూపాయల ఆన్సర్ అన్ని ఇవ్వరా? మిగతా 4.5 లక్షలు పోతున్నాయి. అదే 5 రూపాయలు. CIENCE. వెరీ గుడ్. సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ చెప్తే నీకు ఏది కావాలంటే అది నేను గిఫ్ట్ ఇప్పిస్తాను. నాకు వద్దు. చెప్పరా ప్లీజ్ రా. ట్రై చేయరా. నీకు 100 రూపాయలు లేదు. 200 రూపీస్. 300. లేదు లేదు. 3 బర్గర్స్ ఇస్తాను. వద్దు. ట్రై చేస్తే కేఎఫ్సీ చికెన్. వద్దు. క్రిమ్స్టోన్ ఐస్ క్రీమ్. వద్దు. సై కి ఆర్ SYKI. కాదురా ఆడు చెప్తా సరిగ్గా చెప్పరా. సై 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 సైకి చెప్పు. బలవంతం చేస్తావేంటి? సైకో. బాలే. నెక్స్ట్ గిఫ్ట్. సరే ఓకే చెప్పు చెప్పు. సైన్స్ కిట్ దగ్గర ఆగాం మనం ఇందాక బ్లాగ్ లో. సైన్స్ కిట్. దీన్ని ఏం చెయ్యాలి? సో ఇది మా మనసంతా నువ్వే యాక్ట్రెస్ విజయ గారు అన్నమాట. కన్యాకుమారి క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక రేంజ్ లో అందరి మా లొకేషన్ లో మా ఇంట్లో మా శ్రీయాన్ లాగా. వావ్ వాసన చూసారు ఎంత అద్భుతంగా వస్తుంది. సో ఆవిడ దృష్టిలో ఏంటంటే నన్ను ఇంత ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పింది. ఇంకా చూడండి ఏమున్నాయో రకరకాలు ఉన్నాయి. ఏవేవో ఉన్నాయి. సైన్స్ అట. ఇదేసి ఇలా పొగలు వస్తాయట, బబుల్స్ వస్తాయట. ఇదేంటిది టూల్ కిట్ అంటారా ఇది ఏకంగా? అమ్మాయి ముఖంకి మాయిశ్చరైజర్. యాక్చువల్లీ అందుకే ఇచ్చింది. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ వేరే దగ్గర ఎందుకు చేస్తారు? ఇవన్నీ కూడా శ్రీయాన్ బర్త్డే కాబట్టి శ్రీయాన్ ముఖం మీద ఎక్స్పెరిమెంట్. శ్రీయాన్ ముఖం ఎలా ఉంటుంది ఫైనల్ స్మెల్ వస్తుంది. మన నెక్స్ట్ బ్లాగ్ కాంటెంట్. కంగ్రాచులేషన్స్ శ్రీయాన్. ఓకే స్మెల్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇది ఎవరు ఇచ్చారు? ఇది హ్యాపీ బర్త్డే శ్రేయాన్ ఫ్రమ్ చరణ్. ఇది నా ఫ్రెండ్ వెస్టర్న్ ప్లాజా ఫ్రెండ్ చరణ్ ఇచ్చారు. అసలు ఏం లేదు. ఓ మై గాడ్. ఇదిగో ఐ టేకెన్. చూడు ఇది ఎలా ఆడతారో చూపిస్తా. నాకు తెలుసు. చూడు ఇవన్నీ ఆడతారు. ఇక్కడ 5గురు ఉన్నారండి. చేతులు ఎత్తి కాళ్ళు ఎత్తి చూస్తున్నారు. వీళ్ళు చేతులు ఎందుకు ఎత్తారు కాళ్ళు ఎందుకు ఎత్తారు అనే విషయం నాకు తెలీదు. దాని మీద చెక్ ఎందుకు పెట్టాడు అనే విషయం నాకు తెలియదు. కాదు అలా ఉండని అలా ఉండండి. చూడు టీమ్ కి ఒక్కొక్క మార్పులు వస్తుంది. ఇలా ఉందా చూడు బాయ్. ఇలా అంటే అలా కొట్టాలి. ఇప్పుడు చూసుకుందాం రా. నెక్స్ట్ ఇగో మెకానిక్స్. ఇది నా వెస్టర్న్ ప్లాజా ఫ్రెండ్స్ కిరీట్ ఇంకా వైభవ్ ఇచ్చారు. ఓ థ్యాంక్ యూ కిరీట్ అండ్ వైభవ్. వీడి బెస్ట్ ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల నుంచి. వీడు మెకానిక్స్ చెయ్యడు. ఈ మెకానిక్స్ చేస్తా నేను ఇప్పుడే మంచి కార్ మెకానిక్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాన్న మమ్మీ కార్ ఎప్పుడు మమ్మీ నా కార్ మాత్రం నాకు సీల్ ఓపెన్ చేయకు. ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఇదే మెకానిక్స్ గిఫ్ట్ మాకు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తౌచాపాటిగా వస్తుంది. అయితే మీకు 9 సంవత్సరాలు ఇవన్నీ ఎక్కడెక్కడో దొరుకుతాయి. ఈ పార్ట్స్ అన్ని అవన్నీ ఏరడానికి ఈ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు 10వ సంవత్సరం నాకు ఏరే ఓపిక లేదు కాబట్టి ఈ అద్భుతమైన గిఫ్ట్ ఇది. అంటే యాక్చువల్లీ గిఫ్ట్ చాలా మంచిది కానీ మావాడంతా బ్రెయినీ కాదు కాబట్టి ఈ మూతని ఇలా పెట్టి 2 చేతులతో కట్టుకొని వేరే వాళ్ళకి గిఫ్ట్ చేస్తాం. సో ఈసారి వీటికి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అన్ని కూడా మంచి మంచి వచ్చాయి కాబట్టి వీటి అన్నిటితో కలిసి ఒక కాంపిటీషన్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గిఫ్ట్ మీకు అక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గిఫ్ట్ మమ్మీకి అవసరం. యాక్చువల్లీ ఇది నాకు అవసరం వీళ్ళని రోజు కొట్టడానికి. ఇది మా నైబర్స్ ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. అలా ఎలా తెలుసురా? నీకు కరెక్ట్ గా కావాల్సినవి నువ్వు అడిగినవి నువ్వు సెర్చ్ చేసుకునేవి మాత్రమే నీ గిఫ్ట్స్ గా ఎలా వచ్చాయంటావు? అదే కదా మా బర్త్డేలకి అమృతాంజనలు and that is punching and these are the సాంబార్. Okay guys ready? అలా పడేయాలి నాకు తెలియదు.
మంచి కూర్చో. నువ్వు ఎప్పుడు నన్ను కొట్టలేదు. జై చిరంజీవ. జై బాలయ్య. ఇప్పుడు చిరంజీవి విన్ అవుతాడా బాలయ్య విన్ అవుతాడా చూసుకొని గేమ్ అన్నమాట. గేమ్ ఇలా ఆడడమే మాకు ఇష్టం. దీన్ని కొడితే ఏమొస్తుంది చెప్పండి? ఫ్రస్ట్రేషన్ తప్ప. మా వాడిని కొడితే కనీసం ఫ్రస్ట్రేషన్ పోద్ది. క్యూట్ కార్ బ్యాగ్ ఫ్రమ్ అవర్ నైబర్స్ హాట్ వీల్ బ్యాగ్ చాలా క్యూట్ గా ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ గేమ్ ఏంటిది? దిస్ ఇస్ సమ్ గేమ్ ఆర్థెలో గేమ్. చూడు సో గేమ్స్ బాగా ఆడే వాళ్ళకి తెలుసు అనుకుంటాను. నాకు ఆల్రెడీ తెలిసింది ఏంటో. పెట్టు చూడు, ఇది ఉందా? ఇక్కడ బ్లాక్ ఇంకా వైట్ ఉంటది. ఒకవేళ బ్లాక్ 4 కాయిన్స్ బ్లాక్ ఉన్నాయి అనుకో, ఒక రోలో ఇలా 4 పడితే బ్లాక్ కానీ ఇలా 4 పడాలి, అప్పుడు అది విన్నర్. అదేదో వైట్ అలా పడితే అది విన్నర్. ఇక్కడ అనొచ్చు, ఇలా అనొచ్చు. ఇలా ఏదో యాంగిల్ లో 4 ఒకే రంగు రావాలి, అయితే బ్లాక్ లేదా వైట్, అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ చివరాఖరి షూస్ నేను ఇచ్చినవే. దట్ ఈస్ ద ఎర్ర షూస్ ఆఫ్ స్కెచెస్. కానీ నేను కష్టపడి కొంటే మా వాడు పాత షూనే వేసుకెళ్ళాడు బర్త్డేలో. దట్ ఈస్ సో విషాదకరమైన ఫైడ్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఫైడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ మై 2200 rupees because you didn't wear that. It came in discount from Amazon. సో ఇదండి మా రచ్చ రంబోలా అయిన ద వెరీ గిఫ్ట్స్ ఓపెనింగ్ బ్లాగ్. ఇప్పుడు గిఫ్ట్స్ అన్నిటితో మంచి గేమ్స్ ఆడి మీకు ఇంకొక అద్భుతమైన బ్లాగ్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. థ్యాంక్ యూ.